కన్య రాశి. కన్య రాశి వారికి సప్తమ స్థానంలో ఏర్పడుతోంది. సప్తమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఏమన్నా బాగుంటుందా అంటే ఇక్కడ చూడండి, చంద్రుడు చాలా బాగున్నారు. ఇక మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. మరి చంద్రుడి వల్ల అయినా ఎలాంటి అనుకూలతలు ఉంటాయండి అంటే రవిచంద్రుల కలయికని మనం చాలా గొప్పగా తీసుకోవాలి. ఆత్మస్థైర్యం పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. అది చాలా మంచి ఫలితము. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. పబ్లిక్ రిలేషన్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి. వ్యాపార వర్గాల విస్తరణ చేసుకోవడానికి అనువైన కాలంగా గుర్తిస్తారు. ఆ రోజున ఏమీ విస్తరణ చెయ్యరు, ఇది అనువైన కాలం అని గుర్తిస్తారు. దానికి తగ్గ ప్రణాళికలు మళ్ళీ మీరు వేసుకుంటారు. ఆ తదుపరి మిగతా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగానే ఉండాలి. మరి రాశిలో కేతు ఉంటారు కదా, సప్తమంలో రాహువు ఉన్నారు అనగానే రాశిలో కేతు ఉండిపోతారు, అదొక బ్రాండ్ అనమాట. మరి ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉన్నప్పుడు అధిక జాగ్రత్తలతో ఉండాలి. ఇది చాలా చెప్పదగ్గ సూచన.